మనకి ఈరోజు హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ అయింది కదా. సో మరి దీంట్లో భాగంగా రివ్యూ చూసుకుంటే ఇది కొంతమంది మధ్యలో ఎవరైతే ఉంటారో ఈ సినిమాని సినిమాగా చూసే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా. సో వాళ్ళు చెప్తుంది ఏంటంటే చాలా బాగుంది, ఇది చూడవచ్చు, చాలా మంచిగా ఉంది అని చెప్పేసి కొంత మాట్లాడుతూ ఉన్నారు. అయితే మరి ఇటువైపు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా చెప్తుంది అదే. సో అయితే మీరు కొంతమంది ఉంటారు చూసారా ఎగ్నెస్ట్గా పవన్ కళ్యాణ్ గారికి. సో మరి వాళ్ళు చెప్తుంది ఏంటంటే అసలు విఎఫ్ఎక్స్ బాగోలేదు, అది బాగోలేదు, ఇది బాగోలేదు అని చెప్పేసి తప్పుడు రివ్యూలు ఎత్తా ఉన్నారు అనమాట. అయితే ఒకటి గుర్తు పెట్టుకోవాలి, ఏ ఫ్యాన్స్ అయినా సరే ఇటువైపు మనం ఆల్రెడీ చూసాం ఏది మన పుష్ప 2 మూవీ అప్పుడు. సో ఇటువైపు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అవ్వచ్చు, వేరే వాళ్ళు అవ్వచ్చు, మనకి బన్నీ అంటే నచ్చిన వాళ్ళు. సో ఒక్కటి గుర్తుపెట్టుకోండి, వాళ్ళైనా వీళ్ళైనా ఇప్పుడు మూవీ తీస్తున్నారు అంటే తప్పుడు రివ్యూలు అసలు ఇవ్వద్దు మీరు. ఎందుకంటే ఒక్కసారి మీరు ఈ కష్టం కనుక తెలిసిందంటే మీకు అరే పాపం రా వీళ్ళకి తప్పుడు రివ్యూ ఇస్తే మనకే పాపం తగిలిదిరా అనే విధంగా మీరు అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళ కష్టం ఆ విధంగా ఉండిద్ది. సో మీరు అనుకోవచ్చు మనకి ఫార్మర్స్ ఎక్కువ కష్టపడతారని, వాళ్ళకి మించిన గొడ్డు కష్టం వీళ్ళు చేస్తూ ఉంటారు. ఒకసారి మీరు షూటింగ్ లొకేషన్కి వెళ్ళండి, వాళ్ళు ఒక్క సీన్ తీయడానికి దాదాపు 2-3 రోజులు కష్టపడుతూ ఉంటారు. ఏది మనకి ఒక 10 సెకండ్లు లేదంటే ఒక 20 సెకండ్స్ సీన్గా రావాలి అంటే వాళ్ళు 2-3 రోజులు కష్టపడుతూ ఉంటారు. ఒక్క సీన్ని తీసిందే తీసి పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అని చెప్పేసి. సో ఇంత కష్టం. సో దాంట్లో కూడా నడి ఎండలో హీరో అయినా సరే హీరోయిన్ అయినా సరే నడి ఎండలో నుంచొని వాళ్ళు అసలు కూర్చోవడం కూడా ఉండదు. అసలు సీన్ చేసినంతసేపు కూడా నడి ఎండలో నుంచొని అంతే ఉంటారు. సో పక్కన వాళ్ళు అయినా సరే కూర్చుంటారేమో కానీ హీరోయిన్ లేదంటే ఇటువైపు డైరెక్టర్ పద్దాకులు తిరుగుతూనే ఉంటారు. సో ఇంకా చెప్పాలంటే డైరెక్టర్ కష్టం చూసుకుంటే అసలు వర్ణనాతీతం అని చెప్పాలి. సో వాళ్ళ తర్వాత ఇంకా అసిస్టెంట్ డైరెక్టర్లు ఉంటారు. సో వాళ్ళైతే ఇంకా చెప్పుకోలేని పరిస్థితి. సో ఇంత కష్టం ఉంటుంది వెనకమాల మీకు తెలియదేమో. మీరు అనుకోవచ్చు మరి కూలి పనులు చేసే కష్టం కట్టి వీళ్ళు ఎక్కువ అంటే అసలు అది సరిపోదనే చెప్పాలి. సో కొన్ని ఫైట్ సీన్లు ఉంటాయి, దాంట్లో స్టంట్లు ఉంటాయి, ఇవన్నీ అసలు చెప్తే సరిపోదు. ఒక్కసారి మీరు వెళ్తే అర్థమైంది. సో వాళ్ళు అంతా కష్టపడుతూ ఉంటారు. ఒక్క సీన్ తీయడానికే మరి రోజులు కష్టపడుతూ ఉంటారంటే సో మరి అంత కష్టాన్ని మీరు ఒక్క మాటతో ఒక తప్పుడు రివ్యూతో కనుక మీరు కొట్టిపాడేశారంటే సో అది ఆటోమేటిక్గా పక్కన వాళ్ళ మీద కూడా ఇన్ఫ్లుయెన్స్ పడింది ఖచ్చితంగా. సో ఇప్పుడు మీకు ఒకవేళ కనుక మీరు మూవీ చూసి వచ్చిన తర్వాత ఓకే మీకు నచ్చిందంటే బాగా నచ్చిందిరా ఎందుకు చూడవచ్చు అని చెప్పేసి ఎంకరేజ్ చేయండి. ఒకవేళ నచ్చలేదనుకో సైలెంట్గా ఉండు. అంతేగాని నువ్వు తప్పుడు రివ్యూ ఇవ్వడం వల్ల పక్కనోడి మీద కూడా ఇన్ఫ్లుయెన్స్ పడిద్ది. పక్కనోడి మీద ఇన్ఫ్లుయెన్స్ పడిందంటే వాడు కూడా వెళ్ళకుండా ఉంటాడు. సో దానివల్ల ఆ పాపం నీకే తగిలిద్ది. ఎందుకంటే ఆడి వెనకమాల అంతమంది కష్టాన్ని నువ్వు ఒక్క మాటతో ఇక్కడ తేల్చేస్తున్నావు. అది ఒక్కటే గుర్తుపెట్టుకో ఎప్పుడైనా సరే. ఈరోజు చాలా ఇప్పుడు ఇది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కో లేదంటే బన్నీ ఫ్యాన్స్కో కాదు, ఏ మూవీ వచ్చినా సరే అంతే. ఏ హీరోకి ఎగనెస్ట్గా అస్సలు ఉండొద్దు. ఎందుకంటే వాళ్ళ కష్టం ముందు మనం పడే కష్టం కూడా చాలా తక్కువ భయ్యా. ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. ఎప్పుడో మార్నింగ్ పొద్దున్నే పోతారు, ఈవినింగ్ వరకు అక్కడే ఉండి వస్తారు వాళ్ళు. ఆ కష్టం తెలిసినోడు ఎవడో కూడా ఇటువంటి తప్పుడు రివ్యూలు అయితే ఎవడో కూడా. సో ఒక వారం వదిలేయండి అట్ట మూవీని, ఒక వారం వదిలేస్తే ఆటోమేటిక్గా ప్రేక్షకులు వీళ్ళే డిసైడ్ చేస్తారు అది ఎలా ఉంది అనేది. సో మరి ఫస్ట్ డేలోనే నువ్వు మొత్తాన్ని కూడా కొలాప్స్ చేస్తే ఇంకా అది ఎట్లా ఎదిగేది? సో ఇప్పుడు ఎవరైతే మిడిల్గా ఉన్నోళ్ళు దాని తర్వాత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా మంచిగా ఉంది అన్నారు మూవీ. సో బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. సో మరి ఇటువంటి సిచ్యువేషన్లో కొంతమంది నెగిటివ్గా ప్రచారం చేస్తే సో ఇది ఏమైంది? సో ఒకసారి గుర్తుపెట్టుకోవాలి తప్పుడు రివ్యూలు ఇచ్చే ముందు.